హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియోలో నేనైతే పంచారామాలు అయితే దర్శించుకున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా మీరు ఒకవేళ చూసుంటే ఈ వ్లాగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక ఆ వ్లాగ్స్లో నేను సేమ్ అదే రోజే బిక్కవోలు అనే గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామిని అండ్ వినాయక స్వామిని కూడా నేను దర్శించుకోవడం జరిగింది. ఆ వ్లాగ్స్ కూడా నేను ప్రీవియస్గా నేను పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా వెళ్ళి చూసేయండి ఆ వ్లాగ్స్. అండ్ మనం ఇప్పుడైతే పంచారామాల్లో ఒక్కటైనా ఒక శివయ్యని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది కూడా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో అయితే మన శివయ్య కొలువై ఉన్నారనమాట. సో మోస్ట్లీ పంచరామాలు ఎన్ని ఉంటాయి, అసలు పంచరామాలు అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. సో వాళ్ళందరి కోసం ఈ వ్లాగ్ అనమాట. పంచారామాలు టోటలీ 5 అండి. ఒకటైతే మనకు అమరావతిలో ఉంటుంది, ఇంకొకటి మనకు భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట. మనకు ఈ 5 పంచారామాల్ని కూడా మనం ఒకే రోజు దర్శించుకోవాలి. దీని ప్రత్యేకత మాత్రం అదే అండి. అండ్ ఇప్పుడైతే మనము సామర్లకోట అనే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ ఫ్లైఓవర్ అవతలే మనకైతే టెంపుల్ ఉంటుంది, కాలువకి అవతల ఉంటుంది, కాలువకి యువతలేమో మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుందన్నమాట. నిజంగా రైల్వే స్టేషన్ నుంచి బై వాక్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత దగ్గర. ఇదిగో మనకు కనిపిస్తుంది కదా ఆర్చ్, అక్కడ ఆ ఆర్చ్ దగ్గరికి మనం ఇలా ఈ మట్ రోడ్లో అయితే వెళ్ళాలి. అండ్ నిజంగా టెంపుల్ ఉందండి, అస్సలు మామూలుగా లేదు టెంపుల్. నాకైతే నిజంగా 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాడు శివయ్య కూడా. అండ్ మనమైతే ఇప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చి లెఫ్ట్ సైడ్లో తిరిగితే ఇదే అనమాట టెంపుల్. మనం టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా. అండ్ మేము వచ్చింది నిజంగా రాంగ్ టైం అండి. మేము కరెక్ట్గా 12:30 ఆ టైంకి వెళ్ళాము. ఆ టైంకి టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. ఫుల్ ఎండ, కాళ్ళు కాలిపోతున్నాయి. ఆ ఎండలో వచ్చాము. అయితే మేము వెళ్ళిన రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి నోములు నోచుకునే వాళ్ళంతా ఈ గుళ్ళో వచ్చి నోచుకున్నారు. ఇదిగో మీరు చూసారు కదా, మొత్తం లేడీసే ఉన్నారు. అండ్ ఇది ఫుడ్కి క్యూ లైన్ అనమాట. మేమైతే ఫుడ్ తిందామని చెప్పి కూడా క్యూ లైన్లో వెళ్ళి ఫుడ్ తిన్నాము. నిజంగా ఫుడ్ చాలా బాగుంది. మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడైతే అన్నదానం ప్రతిరోజు చేస్తారంట. ఒక్కరోజు కూడా స్కిప్ కాకుండా ప్రతిరోజు చేస్తారంట. గుడికి వచ్చిన డొనేషన్స్తోనే వీళ్ళు చేస్తున్నారు. సో అక్కడ ఫుడ్ తినేసి అలా లోపలికి వచ్చేసామన్నమాట కోనేరు దగ్గరికి. చాలా పెద్ద కోనేరు అండి. ఇందులో వాటరే తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం లాగా చేస్తున్నారు అందరూను. సో అక్కడే మనకు బిందెలు కూడా ఉంటాయి అన్నమాట. 101 ప్రదక్షిణలు అలా చేస్తున్నారు. ఇదిగో వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా వాటర్, స్వామివారికి అభిషేకం లాగా వేస్తున్నారు. అండ్ నేను వేద్దాం అనుకున్నాను, కాకపోతే నేను వెళ్ళిందే రాంగ్ టైం అండి. నేను వెళ్ళేసరికి అక్కడ గుడి క్లోజ్ చేశారు. అక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పి గుడి 4ంటికి తీస్తానని చెప్పారు. కాబట్టి మేము అక్కడే అన్నదానం జరుగుతుంటే అక్కడ ఫుడ్ తినేసాక వచ్చాక నేను ఇక్కడ చూసాను అనమాట. నాకు తెలియదు ఇలా ప్రదక్షిణలు ఉంటాయని. ఒకవేళ నేను ముందే చూసుంటే నేను తినకుండా వచ్చి ప్రదక్షిణలు చేసి వెళ్ళి తినేదాన్ని. సో వీళ్ళైతే చేస్తున్నారనమాట. నిజంగా నాకు ఎంత బాగా అనిపించిందో, వాళ్ళు అలా తీసుకొచ్చి అలా శివయ్యని అభిషేకం చేస్తుంటే అంత బాగుంది. అయితే మనకు గర్భగుడి మాత్రమే క్లోజ్ చేస్తారు. గర్భగుడి అవుట్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాళ్ళకి లోపలికి ఇది మొత్తం టెంపుల్స్ ఉంటాయన్నమాట. బ్యాక్ సైడును మర్రి చెట్టు, రావి చెట్టు, ఇంకా సంథింగ్ చాలా చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. నేనైతే అక్కడ కనిపించే మర్రి చెట్టు కింద అలాగా ఒక్క కునుక వేయలేదండి, పడుకోలేదు. దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఊరికే అలాగా టైం వేస్ట్ అయితే చేసామన్నమాట. ఇక్కడైతే మనకి శివయ్యకి బ్యాక్ సైడ్ తులసికోట ఉంటుంది. సో మీకు కనిపించే ఈ మర్రి చెట్టు కిందే ఊరికే నార్మల్గా అలా పడుకున్నాను, టైం వేస్ట్ చేయాలి కాబట్టి. అండ్ నిజంగా అంటే టెంపుల్ లోపల చాలా పెద్ద టెంపుల్ ఇది. నిజంగా పంచారామాలు అంటే ఏమో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. మనకు గర్భగుడిలో లోపల శివయ్య ఎలా ఉంటారంటే మనకు సన్నగా పొడవుగా ఉంటారు. 2 స్టేర్స్ ఉంటాయి అన్నమాట మనకు లోపల.
సో మీకు ఇప్పుడు కనిపించేది గర్భగుడి బ్యాక్ సైడ్ అన్నమాట. నిజంగా చాలా కాళ్ళు కాలిపోతున్నాయి. అయితే మీకు చూపిద్దామని అంత ఎండలో కూడా నేనైతే వెళ్ళాను. ఇవన్నీ డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. కరెక్ట్‌గా 4 అంటే 4కి ఓపెన్ చేశారనమాట. ఇది ఫైనల్ కాంపౌండ్. అయితే గర్భగుడి లోపల శివయ్య అయితే మీకు చెప్పాను కదండీ! సన్నగా పొడవుగా ఉంటారు. మనమైతే ఫస్ట్ కింద దర్శించుకోవాలి. కింద ప్రదక్షిణలు చేసేసిన తర్వాత, కింద దర్శనం అయిపోయిన తర్వాత పై స్టేర్‌కెళ్తామనమాట. స్టెప్స్ కూడా మనకు లోపల అంటే మనకు ఎంట్రీ ఒక సైడ్ ఉంటే ఎగ్జిట్ ఒక సైడ్ ఉంటుంది. మీకు గుడి లోపల ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నేనైతే గుడి చుట్టూరు ఒక రౌండ్ అయితే వేసాననమాట. కాళ్ళు కాలిపోతున్నా పట్టించుకోకుండా అలా గుడి మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసి వచ్చేసాను. సో ఇంకా టైం ఉందని చెప్పి ఊరికే అలా పడుకున్నాను అనమాట. నిద్ర వచ్చేస్తుంది, అయినా సరే నిద్రపోలేదు. ఎందుకంటే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదండి, ఇంక అందుకని పడుకోలేదు. మళ్ళీ బయటకు వెళ్ళి ఒక కాఫీ తాగేసి వచ్చామన్నమాట, నిద్ర ఆపుకోలేక. ఇంకా అలాగా ఇదిగోండి మళ్ళీ బయట వెళ్ళానని చెప్పాను కదా, కాఫీ తాగేసి మళ్ళీ వచ్చి ఇలా సరదాగా ఆకులతోటి వాటితోటి ఆడుకున్నాం. అక్కడ ఉన్న కొబ్బరి చిప్పలను పగలగొట్టి తిని కొన్ని కాకులకైతే వేసామన్నమాట. అయితే నాకు ఎక్కడికి వెళ్ళినా మొక్కల పిచ్చి మాత్రం అస్సలు పోదండి. ఎక్కడ చూడు నేను అలా పీకేసుకుంటాననమాట. గుళ్ళో కూడా వదలట్లేదు నేను. అండ్ అక్కడే పక్కన కూలింగ్ వాటర్ ఉంది. ఆ వాటర్ వేసాక వచ్చిందనమాట. చాలా గట్టిగా ఉండే ఫస్ట్, ఇరిగిపోద్దేమో అని చెప్పి వాటర్ వేసి తీసాను. సో అలా కొద్దిసేపు టైం పాస్ చేశాక గుడి అయితే ఓపెన్ చేశారనమాట. ఇది మనకు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్. అండ్ మనకైతే ఇలా ఉంటుంది టెంపుల్. అండ్ మనకి ఇక్కడ కింద నేను చెప్పాను కదండి 2 స్టేర్స్ అని, ఇది కింద అనమాట. చూసారు శివయ్య. అండ్ ఇది చుట్టూరు ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం పైకైతే వెళ్తాము. నేను ఫస్ట్ టైం అండి. కాకపోతే నాకు ఈ శివయ్యని చూసాక నేను ఎప్పుడో చూసానని నా మనసులో తడుతుంది. కానీ ఎక్కడ చూసానో తెలియట్లేదు నాకు. చూసారు కదా మీరు శివయ్య. ఇప్పుడు మనం పై స్టేర్కి వెళ్తున్నాం అనమాట. సో గుళ్ళో మ్యాక్స్ వీడియోస్ తీయకూడదని చెప్తారు, బట్ మీ అందరూ చూస్తారు కాబట్టి ఏదో ఊరికే చిన్న క్లిప్ తీసానండి. నన్నైతే తిట్టుకోకండి. మీ అందరి కోసమనే నేనైతే లైట్‌గా చిన్న క్లిప్పే తీశాను. ఎక్కువగా కూడా తీయలేదు నేను. సో ఇప్పుడు మీరు చూస్తుంది పైన సెకండ్ స్టేర్ అనమాట. ఇది మనకు చెప్పాను కదండీ 2 స్టేర్స్‌లో ఉంటారు శివయ్య అనేది. ఇప్పుడైతే మనం గుడి చుట్టూరు ఒక రౌండ్ అయితే వేసేద్దాం. చూసేయండి మీరు గుడిని. సో చూసారు కదండి గుడి చుట్టూరు. ఇప్పుడైతే మనము గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి శివని దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంభో శంకర, ఓం నమ శివాయ. సో చూసారు కదండి శివయ్యని. నెక్స్ట్ శివయ్య దర్శనం అయిన తర్వాత మనకు కిందే ఇలాగ స్టెప్స్ ఉంటాయి అన్నమాట ఎగ్జిట్ అవ్వడానికి బయటకి. సో కిందకి దిగిపోయి మనకు అక్కడే ప్రసాదం ఇస్తారనమాట. ప్రసాదం తీసేసుకున్నాం మేమైతే. మేము వెళ్ళిన రోజు మాకైతే సొండలు ఇచ్చారనమాట. అందరూ మోస్ట్లీ ప్రసాదం కోసం వెళ్తారు అని వీడియోస్ చేస్తారు, కానీ కాదండి, వాళ్ళు ఏదో అలా చెప్తారు. అందరూ దేవుడి భక్తితోనే వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నిజంగా ప్రసాదం కోసం వెళ్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇదనమాట గుడి బ్యాక్ సైడ్ ఇది మనకు.
ఇదనమాట టెంపుల్ ఓవరాల్ లుక్. అయితే శివయ్య ఆజ్ఞ లేనిదే శివయ్య దగ్గరికి వెళ్ళలేమంటారు కదండి. నిజంగా అది సామెత కాదు, నిజంగా అది ట్రూ అండి. నేను లిటరలీ 4 to 5 days అనుకుంటున్నాను వెళ్దాం టెంపుల్కి, పంచారామాలు నేను చూడాలి, 5 పంచారామాలని నేను దర్శించుకోవాలని. ఏదో ఒకటి వస్తూనే ఉంది నాకు. ఇలా కాదు అని డేర్ చేసి శ్రావణ శుక్రవారం నేనైతే మన సామర్లకోటలో ఉన్న ఫస్ట్ శివయ్యని అయితే దర్శించుకున్నాను. అండ్ ఇదే రోజు నేను ద్రాక్షారామంలో కూడా దర్శించుకున్నాను. ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. పంచారామాల గురించి మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 5 పంచారామాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం అండి. ఇప్పుడు మీరు చూసింది వచ్చి సామర్లకోట. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12 వరకు అండి, ఈవినింగ్ 4 నుంచి 8 వరకు అండి ఈ గుడి ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకు ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతుంది. అండ్ మనకు ప్రత్యేకంగా రోజులు కార్తీక సోమవారాలు అయితే మనకు బస్సెస్ కూడా ఉంటాయండి. రాజమండ్రి నుంచి కానీ, పాలకొల్లు నుంచి కానీ, తణుకు కానీ, భీమవరం కానీ ఇలాగ మనకు బస్సులు కూడా వేస్తారనమాట. అండ్ ఇదనమాట ఓవరాల్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై.